డకాయిట్లు, ఎవరు గంజాయి బెచ్చి, ఎవరు ముందు బెచ్చి, ఎవరు దొంగలు? పిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడతావా నువ్వు? ఎందుకు మాట్లాడుతావు నువ్వు? ఎలా మాట్లాడతావు నువ్వు? కానిస్టేబుల్ పేరు నాకు ఐడియా, ఏం పేరు అతని పేరు? సార్ ఆయన ముట్టుకో ఏంద్రా నువ్వు వీడియో తీసేది? ఎవరిని ఊరంటావు నువ్వు? ఎందుకంటావు? ఎవరిచ్చారు నీకు అధికారం అసలు? రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి కానిస్టేబుల్ ముందుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం జరిగింది. ఇక్కడ మాకు కూడా పరువు ప్రతిష్టలు కూటికి లేకపోయినా కులానికి వెనకడుగు వేసేటటువంటి వాళ్ళం కాదు. మాకు పరువు ప్రతిష్టలు మర్యాదలు ఉంటాయి. ఈ కుర్రోడు అశోక్ అని మావాడు పుల్కా బండి పెట్టుకొని మరి వ్యాపారం సాగిస్తుంటాడు. అయితే ఈయన ఎంఏ దాకా చదువుకున్నాడు. వాస్తవంగా ఎంఏలు, డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు లేవు. ఒక ఆయన దగ్గర చేసుకుంటే బానిసగా చేయాలి కాబట్టి సొంతంగా పని ఉందని పని చేసుకుంటున్నాడు గౌరవంగా. అయితే ఒకటే తెలియజేస్తున్నా, ఈయనకి ఏ అలవాటు లేదు. ఏ అలవాటు లేదంటే లేదు. వాస్తవం ఇంకొక విషయం తెలియజేస్తున్నా, ఇతను రాత్రి వచ్చినటువంటి కానిస్టేబుల్ ఈ కాలనీలో అందరూ గంజాయి బ్యాచి, మందు బ్యాచి, మరి డకాయిట్ బ్యాచి అని మాట్లాడుతున్నావుగా. నువ్వు అందరిని ఎలా మాట్లాడతావా? అందరిని మాట్లాడతావు నువ్వు? నీకు డ్రెస్సు ఒంటి మీద పడితే ఈడు మనోడే, ఈడు తనోడే, ఈడు చుట్టమే, ఈడు మంచోడే అని తెలియదా నీకు? నువ్వు వీళ్ళ మాలల్లోని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటా. వదిలిపెడతారు అనుకుంటున్నావు నువ్వు. నిన్ను నేను ఎస్పీ గారికి ఒకటే తెలియజేస్తున్నా, మాల మహానాడు తరపు నుంచి మాట్లాడేటప్పుడు విచారించు పూర్వపరాలు, వాట్ ఈజ్ వాట్ అని. ఈయన అశోకు, ఈయనేంది ఎంఏ చదువుకున్నాడు, ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇతను ఎలా మాట్లాడుతున్నావు? ఒరేదారని ఎలా కొడతావు నువ్వు? ఎందుకు కొడతావు నువ్వు? ఎవరిచ్చారు నీకు కొట్టేటటువంటి అధికారం? నీకు కొడతావు నువ్వు మనిషిని? విచారణకు వచ్చిన విచారించి వెళ్ళిపోవాలి నువ్వు. పై అధికారులకు మీ స్టేషన్లో తెలియజేసుకో, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది కాలనీలోనే. ఎవరు డకాయిట్లు, ఎవరు గంజాయి బెచ్చి, ఎవరు ముందు బెచ్చి, ఎవరు దొంగలు? దొంగను పట్టుకోను, దొరికినోడే దొంగ. ఇష్టానుసారంగా అందరిని మాట్లాడితే కుదరదు. నీ మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాను. ఇప్పుడు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నువ్వు నేను ఆ కులం, ఏ కులం అయితే ఏం కాదేడా. వచ్చినోడివి విచారించు. నిన్ను స్టేషన్ నుంచి పంపించినప్పుడు విచారించు. పిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడతావా నువ్వు? ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఎలా మాట్లాడతావు నువ్వు? దీన్ని అందరినీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను నేను. వచ్చినటువంటి వాడివి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి దుర్భాషలాడతావు మనిషిని. చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరిని ఊరంటావు నువ్వు? ఎందుకంటావు? ఎవరిచ్చారు నీకు అధికారం అసలు? కాబట్టి ఈ రాత్రి వచ్చినటువంటి కానిస్టేబుల్ పేరు నాకు ఐడియా, ఏం పేరు అతని పేరు? ధనాంజనేయులు, వీరాంజనేయులు. దయచేసి ప్రకాశం జిల్లా మరి ఎస్పీ గారు వెంటనే ఈ వీడియో ద్వారా మీకు పంపుతానని స్పందించాలా. ఎందుకు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నాడు ఆయన? అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏంది? మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా? 1000 రూపాయలు, 2000 అంతే కదా కానిస్టేబుల్ పరిధి. 1000 రూపాయలు, 2000 నువ్వు వాళ్ళ దగ్గర తీసుకొని మా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఎవరు ఎందుకు మాట్లాడతావు? వాళ్ళు మంట ఆడేశారు, వాళ్ళ ఇల్లు ఆడుంది, మంట ఆడుంది, ఇవన్నీ గమనించావు నువ్వు? వాళ్ళు ఏదో చెప్పారు, నువ్వు వాళ్ళ మాటలని వీళ్ళు మాలోళ్ళే, మాదిగోళ్ళే, లేకపోతే అనాథోళ్ళు, ఇరుకులోళ్ళే ఏం మాట్లాడినా పడుంటారు అంటే నువ్వు మాట్లాడితే పడుంటారు ఇక్కడ? ఎందుకు పడుంటారు ఇక్కడ? మా పని మేము చేసుకొని మేము బతుకుతుంటే నువ్వెందుకు మాట్లాడతావు మమ్మల్ని? ఇక్కడికి రా, విచారించు. ఈ గుడిలో రేపటి నుంచి ఖచ్చితంగా మా వాళ్ళే పూజారులుగా చేస్తారు. ఇది ఏం జరిగిద్దో దానికి అందరికి సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మా వాళ్ళ చేత ఫిర్యాదు ఇప్పిస్తా. వీళ్ళు పదే చిలికి గాలివాన్లాగా బయటికి కనపడినప్పుడల్లా మా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడటం, లేదా పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను పిలవనప్పడం. సరే, పోలీసులను పిలవడం పేరు మా వాళ్ళతో తప్పే. విచారణ మీరు మాట్లాడండి. వచ్చినటువంటి కానిస్టేబుల్ వాట్ ఈజ్ వాట్ అని విచారించకుండా ఇష్టానుసారంగా ఎలా మాట్లాడతారు? ఒకసారి ఇద్దరికి, ఇరు వర్గాలకి బైండ్ ఓవర్ చేయి. వాళ్ళ జోలికి మీరు పోతే ఇల్లు మీరు జరుపు. బైండ్ ఓవర్ చేస్తే ఎవరు బాగుండి ఉంటారు కదా? ఈ గుడి ఊరిది నువ్వు కట్టించా? నువ్వు కొన్నా? నీదా? నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా వాళ్ళు ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ మాలాలంటే ద్వేషంగా, అసూయగా, ఒక కుట్రతోటి, కక్షతోటి మరి ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్క చోట. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడతాను. ఆ తర్వాత వెంటనే ఎస్పీ గారికి కూడా ఈ వ్యవహారం అంతా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. దీన్ని ఇంతటితోటి ఈ సమస్య పరిష్కరించకపోతే చిలికి గాలివానగా మారి చాలా ప్రమాదంగా దారితీసేటట్టుగా ఉందని, కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని తెలియజేస్తున్నాను.